హాయ్, నేను మీ బస్సు పోతున్నా. ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి మనం ఒక 23 గంటల సెషను వాళ్ళకి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా కావాలని చెప్పాం కదా. అందులో ఇప్పుడు ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా ప్రిపరేషన్ని 100% చాలా డెడికేషన్తో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే పిల్లలు ఏం చేయాలనేది మనం ఈ వీడియోస్లో చెప్పబోతున్నాం. అయితే అంతకన్నా ముందుగా పేరెంట్స్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలనేది విషయాలు ఇక్కడ మాట్లాడతాం అన్నమాట. సో ఇది కంటిన్యూస్గా సీరియస్గా వస్తుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ 10th క్లాస్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయాలి, ఎలాంటి ఎన్వైరన్మెంట్ కల్పించాలి, ఈ విషయాలు మాట్లాడతాం. అయితే ఇక్కడ ఫస్ట్ కావాల్సిన వాళ్ళకి సపోర్ట్ ఏంటంటే మెటీరియల్ సపోర్ట్. మెటీరియల్ సపోర్ట్ ఏంటంటే వాళ్ళకి టైం టు టైం పెన్స్ కానీ, రఫ్ నోట్ బుక్స్ కానీ, లేకపోతే ఎరేజర్స్ కానీ, పెన్సిల్స్ కానీ ఇలా ఏమి కావాలి అంటే వాళ్ళకి చూసుకుని ఇమీడియట్గా వాళ్ళకి దగ్గర అందుబాటులో ఉండేటట్టు చేసుకోవాలి. సో ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఇక్కడ మనం ఒకవేళ పెన్నులు గబుతున్నాం, తను రాసుకోవాలనుకుంటున్నాడు, మళ్ళీ ఒకసారి చదువుకుని స్టార్ట్ చేసిన తర్వాత పెన్ తెచ్చుకోవడానికి మళ్ళీ ఒకసారి స్టేషనరీ షాప్కి వెళ్ళాల్సి రావడం, లేదా ఎరేజర్ లేదు మళ్ళీ దానికోసం వెళ్ళడం, ఇలాంటివి కాకుండా మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా, నాన్న నువ్వు చదువుకుంటున్నావు కదా, ప్రిపేర్ అవుతున్నావు కదా, నీకేం కావాలి నాకు లిస్ట్ చెప్పు, నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఇది చేయాల్సినటువంటి ఫస్ట్ సపోర్ట్ అన్నమాట. అలాగే రెండోది ఏంటి అంటే ఫుడ్ సపోర్ట్. ఫుడ్ కరెక్ట్గా టైంకి ఇవ్వడం. ఓకేనా? మార్నింగ్ ఏదైనా లేవు కానీ ఒకసారి ఒక పాలు కానీ ఏమైనా టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం టైంకి భోజనం పెట్టడం. పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చదువులో పడి ఒక్కసారి మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి గుర్తు చేసి ఒక్కసారి టైం భోజనం పెట్టేసి కరెక్ట్గా నాన్న చదువుకోవాలని చెప్పడం. ఓకే, నైట్ టైం ఏంటి అంటే మరీ లేట్గా కాకుండా ముందే భోజనం చేసేసి కరెక్ట్గా వాళ్ళు చదువును స్టార్ట్ చేసుకునేటట్టు బెటర్ చేయడం, ఇవి ఉంటాయి అన్నమాట. ఇంకొక ఇది ఏంటి అంటే పిల్లలకి సాత్వికమైన ఆహారం పెట్టండి. ఈ టైంలో కొంచెం చక్కగా లైట్గా అరిగిపోయి చక్కగా ఉండేటట్టు. అంతేగాని నార్మల్గా చాలా హెవీగా ఉండి డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉండే ఆహారాలు పెట్టకండి. సో అప్పుడు ఏమవుతుందంటే మైండ్ మీద వాళ్ళకి ప్రెషర్ తక్కువ ఉండి కొంత బాగా ప్రిపేర్ అవ్వడానికి అది దోహదం చేస్తుంది. ఇకపోతే మూడోది ఏంటి అంటే లాజిస్టిక్స్ సపోర్ట్. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా చూస్తే 2.5 నెలలు మాత్రమే ఉంది, అంతేనా? 2.5 నెలల్లో మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి 2 రాష్ట్రాలు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళకి ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ స్కూల్కి వెళ్తున్నారు లేదా ఒక ట్యూషన్కి వెళ్తున్నారు, అది చాలా దూరం నడిచి వెళ్తున్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక సపోర్ట్, సపోజ్ ఒక సైకిల్ ఉంది, ఒక సైకిల్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదా డ్రాప్ చేసి వెంటనే పికప్ చేసుకోవడం కానీ. ఆ టైం సేవ్ అవ్వడం వల్ల కనీసం ఇప్పుడు అరగంట సేవ్ అయినా, పావు గంట సేవ్ అయినా సరే అది వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రిపేర్ అవ్వడానికి టైం సేవ్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఆషామాషిగా ఆడతా పడతా చదువు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు కంప్లీట్గా ఆ శ్రద్ధ దాని మీద తదేక జ్ఞానంతో చదివితేనే అది వంట పడుతుంది. సో కాబట్టి వాళ్ళు అలసిపోకుండా, లేకపోతే వాళ్ళు ఎక్కువ దూరాలు నడవకుండా, టైం వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ తల్లిదండ్రులు అన్నమాట. సో కాబట్టి మెటీరియల్ సపోర్ట్కి సంబంధించినంత వరకు ఇక్కడ స్టేషనరీ సపోర్ట్ ఒకటి అందించాలి, ఫుడ్ సపోర్ట్ ఒకటి అందించాలి, అలాగే లాజిస్టిక్స్ ఏమన్నా సపోర్ట్ ఏమన్నా కావాలనుకుంటే అది కూడా అందించి, సో వాళ్ళని ఏం కావాలంటే టైంలీ అర్థం చేసుకుని అడిగి మరి ఇవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఈ ప్రొవైడ్ చేస్తారు కదా.